24వ అధ్యాయం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. హల్లెలూయా. ఈరోజు చాలా ప్రత్యేకమైన విషయం మనం తెలుసుకోబోతున్నాము. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం నుండి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం నుండి. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవా మీకు స్తుతి స్తోత్రం తండ్రి. నాయన ఈరోజు ప్రభా నీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి నాయన. తండ్రి నాతో మాతో మాట్లాడండి ప్రభా. నాయన నీ వాక్య ప్రత్యక్షత నాయన మాకు అనుగ్రహించండి తండ్రి. ఈరోజు మీ సన్నిధి మాతో ఉంచండి నాయన, మీ అభిషేకం మాతో ఉంచండి తండ్రి. నాయన మా అందరితో మీరుండి మాతో మాట్లాడమని ప్రభా మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు తెలియకుండా ఉంటే మనకు టెన్షన్ ఉండదు, కానీ కొన్ని విషయాలు మనం తెలుసుకుంటా ఉంటుంటే భయం వచ్చింది. కొన్నిసార్లు భయం మంచిదే. భయం లేదు అని అనుకోండి, దేవునికి ఇష్టలుగా మనం ఉండలేం. ఒకసారి ఇది నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. హానోకుకి 65 సంవత్సరాల వయసు అప్పుడు ఆయన దేవుణ్ణి తెలుసుకున్నాడు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. దేవుడు హానోకుకి చెప్పాడు, హానోకు భూమి మీద జలప్రళయం రాబోతుంది, నాసికారంధ్రంలో ఊపిరి కలిగిన ప్రతిదీ చనిపోబోతుంది ఆ జలప్రళయంలో అని హానోకుకి చెప్పాడు. అంటే భూమి మీద పక్షులు, జంతువులు, ఊపిరి పీల్చుకునే మనిషి అందరూ ఆ జలప్రళయంలో చనిపోతారు అని చెప్పాడు. అప్పటి నుండి హానోకు భయపడతా ఉన్నాడు. హానోక్కి పెళ్ళయింది, కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి పేరు పెట్టమని కుమారుడిని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాడు హానోకు. అప్పుడు దేవుడు ఆ కుమారుడికి మెతూషల అని పేరు పెట్టాడు. మెతూషల అంటే ఇతడు చనిపోయిన తర్వాత ఆ దినము వచ్చును అని. ఏ దినము అని అంటే జలప్రళయం. ఆ పిల్లోడు పుట్టి పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు హానోక్కి టెన్షన్ పెరిగిపోయింది. పొరపాటున ఆ పిల్లోడు చనిపోతే ప్రపంచమంతా జలప్రళయం వచ్చింది, పక్షులు, జంతువులు, మనుషులు అందరూ చనిపోతారు అని భయపడతా ఉండేవాడు. ఆ భయాన్ని బట్టి హానోకు ఎక్కువ ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. ఆ భయం అతన్ని భక్తిలోకి నడిపించింది. అతని భక్తి అతని తీవ్రతను పెంచింది. ఒకవేళ ఆ పిల్లోడికి జ్వరం వచ్చి మంచంలో పడ్డాడు అనుకోండి, అప్పుడు పారాసిటమాల్ ట్యాబ్లెట్ కూడా లేదు, చనిపోతే జలప్రళయం వచ్చేసిద్దేమోనన్న భయంతో హానోకు దేవునితో దగ్గరగా నడవటం స్టార్ట్ చేశాడు. అతనికి ఇక క్రమంగా ప్రత్యక్షతలు, ఆ ప్రార్థన బట్టి, ఆ భక్తిని బట్టి దేవుడు ప్రత్యక్షం అవటం ఇలా చేసి చేసి ఆ భయము భక్తిగా మారింది. భక్తి ఎక్కువైపోయింది. దేవుడు ఆయన్ని పరలోకం తీసుకుని వెళ్ళిపోయాడు. ఇండైరెక్ట్గా
పరలోకానికి ఎత్తబడే సంఘానికి ఎవరు వెళ్తారు అని అంటే భయం ఉన్న వాళ్ళు వెళ్తారు. అమ్మో యేసుప్రభు వచ్చేస్తున్నాడు, నేను ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అన్న వాళ్ళు తప్పనిసరిగా భక్తి ఎక్కువగా చేయటం స్టార్ట్ చేస్తారు. భక్తి ఎక్కువ చేసే కొలదే పరిశుద్ధత, నీతి, పవిత్రత వారిలో పెరిగే కొలదే వాళ్ళు పరలోకంలోకి వెళ్ళిపోతారు, ఎత్తబడే సంఘంలో ఉంటారు. ఈరోజు వాక్యము చదువుతూ ఉంటుంటే నాకే భయం వేసింది. ఎందుకు భయం వేసింది అని అంటే, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనాలు ఇప్పుడు మన కాలంలో మన కళ్ళ ముందు అవి నెరవేరుతూ ఉన్నాయి. ఒక్కొక్కటి నెరవేరుతూ ఉంటుంటే భయం పెరుగుతుంది. ఈ భయాన్ని బట్టి ఇక సువార్త కూడా ప్రకటించలేకపోతున్నా. ఎందుకంటే ఇక టైం అయిపోయింది. ఏముంది ఇంకా, ఇప్పుడు నాకు ₹1,00,00,000 ఇచ్చి పెద్ద మీటింగ్ పెట్టమన్నారు అనుకోండి, పెద్ద మీటింగ్ పెట్టినా కూడా నా నోట్లో నుంచి ఇక మాటలు రావట్లా. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి దినాల్లోకి వచ్చేసామో అని అంటే ఆయన వచ్చేస్తున్నాడు, మనం వెళ్ళిపోవటమే. ఇదివరకు రోజుల్లో అయితే బాబు యేసు ప్రభుని నమ్ముకొనైనా నీ పాపాలు యేసు రక్తంతో కడుక్కో, మారు మనసు పొందు, ఈ పదాలు వినబడే. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందే అంత టైం కూడా నీకు లేదు. ప్రకటన గ్రంథం ముగింపు వచ్చేసరికి ఒక అద్భుతమైన మాటతోటి ప్రకటన గ్రంథం ముగింపు అయ్యింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడింది. నాకు ఆశ్చర్యం కలిగింది. అది ఇప్పుడు అర్థమైంది నాకు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో, అన్యాయం చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనేమో అని రాయబడింది. అదేంటి, సువార్త ప్రకటించాలి కదా, అన్యాయం చేసేవాడిని నీతి మార్గం వైపు తిప్పాలి, అపవిత్రమైన వాడిని పవిత్రమైన మార్గంలోకి తిప్పాలి, అపరిశుద్ధుడిని పరిశుద్ధ మార్గంలోకి తిప్పాలి. ఇలాంటి బోధ చేయాలైతే ప్రకటన గ్రంథం ముగించేటప్పుడు, ఆఖరి బైబిల్ క్లోజ్ అయ్యేటప్పుడు, బైబిల్లో ఆఖరి చాప్టర్లో దేవుడు అలా రాయించాడు. అన్యాయం చేస్తున్నాడా చేయని, అపవిత్రుడుగా ఉంటున్నాడా ఉండని, నీతిమంతుడుగా ఉంటున్నాడా ఉండని, పరిశుద్ధుడిగా ఉంటున్నాడా ఉండని. అంటే లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఇక అవి చెప్పేది స్థితి ఉండదు. ఇంకా ఏం జరుగుతుందో అలా నిలబడి షాక్లో ఉండి చూడటమే. ఇంకా అదొక షాక్. అన్యాయం చేసేవాడికి ఇక చెప్పే టైము ఉండదు, అన్యాయం చేసేవాడికి ఇక మార్చే అవకాశము ఉండదు. అదొక బిగ్గెస్ట్ షాక్లో ఉండబోతుంది. ఆ దినం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నేను పెద్ద మీటింగ్ పెట్టి కొన్ని లక్షల మందిని పిలిచి బాబు మారు మనసు పొందండి అని చెప్పు అని అంటే ఆ మాటలు ఇక రావట్లా నాకు. అది ఎందుకో నాకు అది రావట్లా. ఎందుకు రావట్లేదు అని అంటే నేను షాక్లో ఉన్నా. ఇంకేముంది, టైం లేదు, ఇక వెళ్ళిపోతామన్న పరిస్థితికి వచ్చింది. మనము నెరవేరుతున్న ప్రవచనాలను గమనిస్తూ ఉంటుంటే ఇంకేముంది, ఇంకేం లేదు అన్నట్టు అనిపిస్తుంది. పోయిన వారం మనం చూసాం ట్రంప్ ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని. ఈరోజు ఒక వాక్యం చూడబోతున్నామో అది నిజంగా భయాన్ని పుట్టించింది. జనరల్గా యేసు ప్రభువు 2 సార్లు పరలోకం నుండి రాబోతున్నాడు. ఒకటి భూమి మీద ఉన్న సంఘాన్ని పరలోకంలోకి తీసుకెళ్ళటానికి, రెండవది భూమి మీద ఉన్న ఇశ్రాయేలీల్ని రక్షించడానికి. మొదటి దాన్ని ఏమంటారు అని అంటే ర్యాప్చర్, సంఘం ఎత్తబడటం. రెండవ దాన్ని ఏమంటారు అంటే రెండవ రాకడ. సో ఈ రెండు చాలా అద్భుతమైనవి. సంఘము అంటే అందులో అన్యజనులు ఉంటారు. రెండవ రాకడలో యేసు ప్రభు కేవలం ఇశ్రాయేలీల కోసం రాబోతున్నాడు. సంఘమేమో మనం. ఈ రెండు ఎలా రాబోతున్నాయి అని అంటే, సంఘాన్ని తీసుకెళ్తానికి పరలోకం నుండి యేసు ప్రభు మేఘాల మీదకు వస్తాడు. అది సంఘాన్ని తీసుకెళ్తానికి. అప్పుడు భూమి మీద కాలు పెట్టాడు ఆయన. మేఘం మీదకు వస్తాడు, మేఘమండలం దగ్గర నిలబడతాడు, మనల్ని పిలుస్తాడు. మనమే భూమి మీద నుండి లేచి మేఘాల మీదకి వెళ్ళాలి. మేఘాల మీద నుండి ఆయన మనల్ని పట్టుకుని పరలోకం వెళ్ళిపోతాడు. మరి రెండవ రాకడ, ఈసారి ఆయన మనల్ని వెంట పెట్టుకుని ఆయనే స్వయంగా భూమి మీద కాలు పెడతాడు. ఇక్కడ విషయం ఏంటి అని అంటే,
రెండవ రాకడ ఎప్పుడు వచ్చిద్ది అని చెప్పటానికి సూచనలు ఇవ్వబడినాయి. ఆయన రెండవ రాకడ రావటానికి ముందు భూమి మీద ఎలాంటి సూచనలు ఉన్నాయో, ఏమేమి జరుగుతాయో అవి రాయబడి ఉన్నాయి. సంఘం ఎత్తబడటానికి సూచనలు లేవు. అంటే ఇది జరిగిన తర్వాత, ఈ ప్రవచనం నెరవేరిన తర్వాత, ఈ ప్రవచనం నెరవేరిన తర్వాత, ఈ ప్రవచనం నెరవేరిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది అని 100% యాక్యురేట్గా అది రాయలా. కానీ రెండవ రాకడ రావటానికి ముందు ఏమేమి సంఘటనలు ఈ భూమి మీద జరుగుతాయో అవి రాయబడినాయి. మరి సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అది మనం తెలుసుకోవాలి అని అంటే ముందు మనము రెండవ రాకడ గురించి, దాని సైన్స్ గురించి మనం తెలుసుకోవాలి. రెండవ రాకడ జరగటానికి ముందు 7 సంవత్సరాల కాలము చాలా కీలకమైన కాలం. రెండవ రాకడ ఎప్పుడు వచ్చింది అని అంటే 7 ఏళ్ల మహాశ్రమల కాలం అని ఒకటి ఉంది. ఆ 7 ఏళ్ల మహాశ్రమల కాలం అయిపోయిన లాస్ట్ డే యేసు ప్రభు పరలోకం నుండి భూమి మీద కాలు పెడతాడు. 7 ఏళ్ల మహాశ్రమల కాలం అంటే యేసు ప్రభువు ఇప్పుడు రెండవ రాకడలో ఇప్పుడు రాడు. ఇప్పుడు రావాలి అనుకోండి, దానికి ముందు 7 సంవత్సరాలు కౌంట్ చేయాలి మనం. 7 ఏళ్ల మహాశ్రమ అనేది ప్రారంభం కావాలి. ఈ సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అని అంటే దీనికి చాలా థియరీస్ ఉన్నాయి. ఆ 7 ఏళ్ల మహాశ్రమల కాలానికి ముందు ఎత్తబడిద్దని కొంతమంది అంటారు, మధ్యలో ఎత్తబడిద్దని కొంతమంది అంటారు, అయిపోయిన తర్వాత ఎత్తబడిద్దని కొంతమంది అంటారు. అలా చాలా థియరీస్ ఉన్నాయి. అంటే సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అనేది బైబిల్లో స్పష్టంగా ఒక వచనంతో డిఫైన్ చేయలే. కానీ రాకడ ఎప్పుడు వచ్చింది అనే దాని గురించి మాత్రము చాలా ప్రవచనాలు ఉన్నాయి. సో మనము రాకడ ప్రవచనాలు నెరవేరుతున్నాయి అనుకోండి, దాని ముందు 7 ఏళ్ల కాలము నడుస్తుంది, దగ్గరికి వచ్చింది అనేది మనకు అర్థమైంది. ఈరోజు ఒక సూచన ఏంటి అని అంటే యేసు ప్రభు ఒలీవ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు వచ్చి యేసు ప్రభుని అడిగారు, నీ రాకడ ఎప్పుడు వచ్చింది? మత్తయి సువార్త 24:3లో ఈ యుగ సమాప్తి ఎప్పుడు జరిగిద్ది? అప్పుడు యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయం చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం ప్రవచనాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఆయన అలా చెప్పుకుంటూ వచ్చి 37వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం వచ్చేసరికి ఆయన ఏం చెప్పాడంటే, నోవాహు దినములో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును అని రాయబడింది. అంటే యేసు ప్రభు రెండవ రాకడికి ముందు నోవాహు దినాలు ఎలాగున్నాయో సేమ్ అట్లాగే జరుగుతుంది అని చెప్పాడు. నోవాహు దినాల గురించి నేను ఇదివరకు మీకు చెప్పాను. ఇక్కడ ఏం రాయబడింది? జనులు తినుచు 38వ వచనం, జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును అని రాయబడింది. జనరల్గా ఇది చదివితే మనం ఏమనుకుంటామంటే యేసు ప్రభు రెండవ రాకడికి ముందు జనాలు తింటారు, తాగుతారు, పెళ్లి చేసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, పొలాలు నాటుకుంటారు, ఇది మెయిన్ సూచన అని అనుకుంటాం. కానీ అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వారు ఎరుగకయుండిరి, అది మెయిన్ పాయింట్. అక్కడ జలప్రళయం గురించి వాళ్ళు ఎరుగకయుండిరి, వాళ్ళు అనుకోని టైంలో అది వచ్చేసింది. అంటే ప్రజలు ఆ విషయమే మర్చిపోతారు. సంఘం ఎత్తబడిద్ది, రెండో రాకడ వచ్చిద్ది అనే విషయమే ఈవెన్ క్రిస్టియన్స్ కూడా వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళ మైండ్ అంతా దేని మీద పడిద్ది అని అంటే తినటం, తాగటం, ఇల్లు కట్టుకోవటం, పొలాలు నాటుకోవటం, వాళ్ళు ఎరుగకపోయి ఉంటారు. ఆ వచనం మళ్ళీ చదువుతాను చూడండి, 38వ వచనం, జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచున్నారు, తాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు, అక్కడి నుంచి అండర్లైన్ చేసుకుని వరకు ఎరుగక పోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును, ఎరుగక పోయిరి అని రాయబడింది. వాళ్ళకి తెలుసుకోలా. అలాగే యేసు ప్రభు రెండవ రాకడ ఉండబోతుంది. అయితే నోవాహు జలముల
జలప్రళయం ఎందుకు వచ్చింది అనేది మనం ఇదివరకు ధ్యానం చేసాం. యేసు ప్రభు రెండవ రాకడ రావటానికి ముందు నోవాహు దినాల్లో ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా అది మన కాలంలో జరిగింది. నోవాహు దినాల్లో ఏం జరిగింది అది మీకు దానియేలు గ్రంథంలో కూడా రాయబడింది. దానియేలు గ్రంథం ఒకసారి తీయండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం దగ్గర నుండి నేను చదువుతున్నాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 43వ వచనం దగ్గర నుండి చదువుతాను. 42 నుంచి చదువుతాను, అప్పుడు అర్థమవుతుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. పాదముల వ్రేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు అని రాయబడింది. ఇది మనం ఇదివరకు ధ్యానం చేసాం. ఒక నెబుకద్నెజర్ అనే రాజుకి ఒక అద్భుతమైన కళ వచ్చింది. ఆ కళలో ఆయనకి ఎత్తైన విగ్రహం కనపడింది. ఆ విగ్రహం యొక్క తలేమో బంగారం, చేతులు ఛాతి వెండి, పొట్ట ఉదరం అది ఇత్తడి, ఇక మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళ వరకు ఇనుము, ఆ తర్వాత అరికాళ్ళు మట్టి ఇనుముతో కలిసి ఉన్న ఒక పెద్ద విగ్రహం కనపడింది. ఈలోపు ఆకాశం నుండి ఒక రాయి వచ్చి ఆ బొమ్మ యొక్క పాదాలను కొడితే ఆ బొమ్మ తునాతునకలై బూడిదైపోయి పౌడర్ అయిపోయి అది కొట్టుకొని పోయింది. ఆ చిన్న రాయి పెద్దగా అయిపోయింది, కొండంత అయిపోయింది. ఇది కళ. ఈ కళని దానియేలు ఇంటర్ప్రెట్ చేశాడు, దాన్ని తెలియజేశాడు. తలేమో మరి బబులోను సామ్రాజ్యం, తర్వాత సిల్వర్ వెండి అది మాదియా పారసీకా సూచించింది, ఇత్తడి గ్రీసు దేశాన్ని సూచించింది, ఇనుము రోమ్ని సూచించింది. ఇక ఆ తర్వాత పాదాలు ఇనుము మట్టి కలిసి ఉన్న దినాలు రాబోతున్నాయి అని. అదే మాట ఇక్కడ ఏం రాయబడిందంటే ఇనుము మట్టి అని అంటే మనుష్య జాతులు మిళితములవుతాయి అని రాయబడింది. అంటే మనిషి వేరే జాతి రెండు మనుషుల్లాగా కలిసిపోతారు అని రాయబడింది. ఆ కాలంలో ఒక రాయి రాబోతుంది పరలోకం నుండి. ఆ కాలంలో యేసు ప్రభు రెండవ రాకడ రాబోతుంది. తల ఆ బంగారు శిరస్సు బబులోను సామ్రాజ్యం యొక్క పరిపాలన అయిపోయింది. తర్వాత ఛాతీ చేతులు అది వెండి మాదియా పారసీకా సామ్రాజ్యం అయిపోయింది, అది చరిత్ర. తర్వాత ఉదరం అంటే కడుపు తొడలు అది ఇత్తడి గ్రీక్ సామ్రాజ్యం అయిపోయింది. మోకాళ్ళ నుంచి కింద వరకే అది రోమా సామ్రాజ్యం, అది అయిపోయింది. ఇక మిగిలింది పాదాలు. పాదాలు ఇనుము మట్టితో ఉంటుంది. అప్పుడు ఒక రాయి ఆకాశం నుంచి వచ్చింది. ఆ 10 వేళ్ళు కలిగిన 2 పాదాలు, మట్టి ఇనుము కలిసి ఉన్న పాదాలు ఇంకా ఏర్పడలేదు, కానీ అది మన కాలంలో ఏర్పడబోతుంది. ఆ టైం వచ్చేసరికి మనుష్య జాతులు మిళితములవుతాయి. ఇదే విషయము మనము నోవాహు దినాల్లో గమనిస్తాం. నోవాహు దినాల్లో ఏం జరిగిందంటే మనుష్య జాతులు మిళితములైనవి. నోవాహు దినాల్లో జలప్రళయం ఎందుకు వచ్చింది? అసలు జలప్రళయాన్ని తీసుకురావాల్సిన పని ఏంటి దేవునికి? దేవుని ప్రాబ్లం ఏంటంటే ఆదాముని అవ్వని సృష్టించినప్పుడు తన పోలికలో తన స్వరూపంలో దేవుడు ఆదాముని అవ్వని సృష్టించాడు. కానీ పరలోకంలో ఉండాల్సిన దేవదూతలు వాళ్ళు భూమి మీదకి వచ్చి వాళ్ళు భూమి మీద పుట్టిన
నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారిని వివాహం చేసుకున్నారు. అది మనకు ఎక్కడ రాయబడింది? ఆదికాండం 6వ అధ్యాయం. ఒకసారి దయచేసి బైబిల్స్ ఓపెన్ చేయండి. ఆదికాండం 6వ అధ్యాయం. ఇదంతా మీకు అర్థం కాకపోయినా దయచేసి వినండి, తర్వాత మీకు అర్థమవుతుంది ఇదంతా. ఆదికాండం 6వ అధ్యాయంలో మొదటి వచనం దగ్గర నుండి చదువుతున్నాను. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి అని రాయబడింది. అంటే మనుషుల్ని పరలోకంలో ఉండాల్సిన దేవదూతలు భూమి మీదకు వచ్చి వివాహం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీలో ఒక డౌట్ రావచ్చు, దేవదూతలు మరి మనుషుల్లాగా సంసారం చేస్తారా అని. అప్పట్లో ఆ దేవదూతలు చేసినాయి. వాళ్ళు భూమి మీదకి వచ్చి, ఆ దేవదూతలు భూమి మీదకి వచ్చి నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారిని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకుంటే ఏమైంది? పిల్లలు పుట్టారు. దేవదూతకి ఇక్కడున్న కుమార్తెకి పిల్లలు పుడితే 3వ వచనం చూడండి, 4వ వచనం. ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. ఇక్కడ నెఫీలి అనే దానికి కింద ఏమని రాయబడి ఉంటుందంటే బలాత్కారులు. ఫుట్నోట్లో బలాత్కారులు అని రాయబడి ఉంటుంది. అలాగే 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరులు మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అని రాయబడింది. దేవదూతలు అంటే ఈ పడిపోయిన దేవదూతలు భూమి మీద పుట్టిన స్త్రీలు వివాహం చేసుకుంటే నెఫీలీలు పుట్టారు. నెఫీలీలు అని అంటే బలాత్కారులు. ఈ 13వ వచనంలో దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఏమంటాడంటే, నోవా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది అని అంటాడు. వైలెన్స్ బలాత్కారంతో నిండి ఉన్నది అని అంటాడు. బలాత్కారులు అంటే ఇంగ్లీష్ బైబుల్లో జైంట్స్ అని ఉంది. నెఫీలీలు బలాత్కారులు అంటే జైంట్స్, ఎత్తైన వాళ్ళు, ఉన్నత దేహులు, వీళ్ళు పుట్టారంట. ఇది బైబిల్ చెబుతుంది. నోవాహు కాలంలో జలప్రళయం ఎందుకు వచ్చింది అని అంటే దేవునికి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. మనుషుల్ని తన పోలిక తన స్వరూపంలో చేస్తే ఈ మనుషులకు పుట్టిన కుమార్తెలు దేవదూతలను పెళ్లి చేసుకుంటే దేవదూతలు ఈ స్త్రీలు ద్వారా పుట్టిన పిల్లలు నెఫీలీలు అయ్యారు. అంటే మనుషులు కాదు, వాళ్ళు ఒక సపరేట్ బ్రీడ్ తయారయ్యింది. వాళ్ళ ముఖాలు డిఫరెంట్గా ఉన్నాయి, వాళ్ళ ఛాతి డిఫరెంట్గా ఉంది, వాళ్ళ చేతులు డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ నెఫీలీల్లో కొన్ని జాతులు ఉన్నాయి. ఒక జాతి వాళ్ళు కాదు. వాళ్ళు రకరకాల దేవదూతలు భూమి మీదకి వచ్చి రకరకాల స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. అంటే స్త్రీలందరూ ఒకటే, దేవదూతలు వాళ్ళు డిఫరెంట్గా ఉన్నారు. వాళ్ళ రూపాన్ని బట్టి ఈడ స్త్రీతో కలిసినప్పుడు పుట్టిన పిల్లల రూపం మారిపోతుంది. అందరు నెఫీలీలు ఒక్కలాగా లేరు. నెఫీలీలు అని అంటే పడిపోయిన వారికి పుట్టినవారు, బలాత్కారులు. వీళ్ళు ఉన్నత దేహులు, జైంట్స్. కానీ వీళ్ళ రూపం చూస్తే ఒకళ్ళది ఒక పోలిక ఉంది, ఇంకొకరిది ఇంకొక పోలిక ఉంది. అప్పుడు వాళ్ళల్లో కొన్ని జాతులు ప్రారంభమైనవి. ఆ జాతుల గురించి ఎక్కడ రాయబడి ఉందంటే ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుండి చదువుతాను చూడండి. ఆదికాండం 14వ అధ్యాయం 5వ వచనం. మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి పెన్ను తీసుకొని అండర్లైన్ చేసుకోండి. 14వ సంవత్సరమున కదర్లోయోమోరును అతనితో కూడానున్న రాజులను వచ్చి ఆష్టారోతు కర్నాయములో
రెఫాయిములను, అది అండర్లైన్ చేసుకోండి, రెఫాయిలను, హాములో జూజీయులను అండర్లైన్ చేసుకోండి. షావే కిర్యాతాయము మైదానములో ఏమీయులను కొట్టిరి అని రాయబడింది. అక్కడ 3 జాతులు ఉన్నాయి: రెఫాయిలు, జూజీయులు, ఏమీయులు. రెఫాయిలు, జూజీయులు, ఏమీయులు వీళ్ళెవరు అని అంటే వీళ్ళు జైంట్స్, నెఫీలీ జాతి వాళ్ళు. ఇంకొక జాతి ఉంది, అది ఒకసారి సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనం. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి అని రాయబడింది. ఇక్కడ ఇంకొక జాతి మనకు కనపడుతుంది, అనాకు వంశం. సో నెఫీలీ జాతులు మనకి తెలిసిన ఏంటంటే రెఫాయిలు, జూజీయులు, ఏమీయులు, 4వది అనాకు వంశం. ఈ నెఫీలీల్ని మన ఊరిని ఐడెంటిఫై చేయొచ్చు. మనిషి ఈ నెఫీలీయుడి దగ్గరికి వెళ్ళి నిలబడితే, ఇక్కడ రాయబడింది చూడండి, దాని పై వచనం 32వ వచనం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 32వ వచనం. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ఉన్నత దేహులు అని అంటే వాళ్ళ బాడీ చాలా ఎత్తుగా ఉంది, వాళ్ళని ఉన్నత దేహులు అంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, నెఫీలీలు వాళ్ళని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే చాలా ఎత్తుగా ఉంటారు. వాళ్ళ పక్కన మనము నిలబడితే మిడతల్లాగా ఉంటాము, అది 33వ వచనంలో ఉంది. వీళ్ళల్లో 4 జాతులు ఉన్నాయి: రెఫాయిలు, జూజీయులు, ఏమీయులు, అనాకు వంశపు వారు. వీళ్ళని మీరు చూసినప్పుడు అంత ఎత్తునుంటారు. వీళ్ళల్లో ఒక రిమార్కబుల్ థింగ్ ఒకటి ఉంటుంది, అదేంటి అని అంటే సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను చూడండి. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను, అక్కడ మంచి ఎత్తరి ఒకడుండెను, ఒక్కొక్క చేతికి 6 వేళ్ళును 24 వేళ్ళు అతనికి ఉండెను, అతడు రెఫాయిల సంతతి వాడు అని రాయబడింది. సో మీరు వీళ్ళని ఎలా గుర్తుపడతారు అని అంటే, వాళ్ళ చేతికి 6 వేళ్ళు ఉంటాయి, కాళ్ళకి 6 వేళ్ళు ఉంటాయి. అంటే ఒక కాలుకి 6 వేలు, ఇంకో కాలుకి 6 వేళ్ళు, ఒక చేతికి 6 వేళ్ళు, ఇంకో చేతికి 6 వేళ్ళు. టోటల్గా ఎన్ని వేళ్ళు ఉంటాయి? 24 ఏళ్ళు ఉంటాయి. 24 ఫింగర్స్ ఉంటాయి. సో వాళ్ళని మీరు ఎలా గుర్తుపడతారు అని అంటే, ఫస్ట్ వాళ్ళు ఉన్నత దేహులు. మీకు నేను ఒక పిక్చర్ చూపిస్తామని అనుకున్నా, మనోళ్ళు రెడీ చేయలే, ప్రొజెక్టర్ తీసుకొచ్చా. మీరు చెప్పండి, వాళ్ళని ఏం చేయాలి? ఇంకా వాళ్ళు పిక్చర్ చూడట్లా. మీకు ఒక పిక్చర్ చూపించాలి, కానీ అది అందరికి కనబడదు. ఎలా చేయమంటారు మరి? ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. నోవాహు దినాలు అని అంటే మనుషులతో ఒక జాతి కలవబోతుంది. ఈ మనుష్య జాతితో కలిసినప్పుడు ఒక విచిత్రమైన జాతి ఒకటి బయటకు వచ్చింది. ఇది నోవాహు దినాల్లో జరిగింది. ఇప్పుడు 2వ రాకడకి ముందు అవే దినాలు రాబోతున్నాయి. సో ఈ
వీళ్ళని ఏమన్నారు అని అంటే బలాత్కారులు. వీళ్ళని ఏమన్నారు? బలాత్కారులు. నోవాహుతో దేవుడు మాట్లాడేటప్పుడు ఏమన్నాడు అని అంటే భూమి బలాత్కారంతో నిండి ఉన్నది అని అంటున్నాడు. బలాత్కారులు, బలాత్కారం. ఇప్పుడు విషయం ఏంటి అని అంటే ప్రవచనం ఎట్లా నెరవేరుతుంది అని అంటే అసలు ఈ నెఫీలీలు ఎందుకు వచ్చారు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. అక్కడెక్కడో ఉండాల్సిన దేవదూతలు భూమి మీదకి ఎందుకు వచ్చారు? వీళ్ళు భూమి మీద ఉన్న స్త్రీలను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకి నెఫీలీలు ఎందుకు పుట్టారు? ఈ క్వశ్చన్స్కి ఫస్ట్ మీరు ఆన్సర్స్ తెలుసుకోవాలి. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏం చెప్పారంటే, బ్రదర్ మీరు వాక్యం చాలా తప్పు చెబుతున్నారు, మీరు సరి చేసుకోవాలి. నెఫీలీలు అనేది ఎలా పుట్టారు అని అంటే లోకంలో ఉన్న అన్య జనాంగాన్ని ఇశ్రాయేలు ప్రజలు పెళ్లి చేసుకుంటే నెఫీలీలు పుట్టారు అన్నారు. అన్య జనాంగం అంటే ఎవరు? మీరే. నేను దేవుని కుమారుణ్ణి. అన్య జనాంగం మీరు అనుకోండి. ఇశ్రాయేలీలు ఉన్నారు, వాళ్ళు మీరు పెళ్లి చేసుకుంటే ఎవరు పుట్టాలి? నెఫీలీలు పుట్టారు అని అన్నారు. నెఫీలీని ఎలా ఐడెంటిఫై చేస్తాం? చేతికి ఎన్ని వేళ్ళు ఉంటాయి? 6 వేళ్ళు. టోటల్ 24 ఫింగర్స్ ఉండాలి. తర్వాత ఉన్నత దేహులు, వాళ్ళ పక్కన మనిషి నిలబడితే. కానీ 6వ అధ్యాయంలో అసలు ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? ఇశ్రాయేలీలు లేరు. 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయంలో అబ్రాహామే పుట్ల. అప్పుడు ఎట్లా ఇశ్రాయేలీలు ఉంటారు? ఉండరు. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెప్పాలనుకుంటారు. నేను కూడా వింటా, సరే బ్రదర్ నేను సరి చేసుకుంటా అని చెప్తా. సరి చేసుకున్నా. ఏం సరి చేసుకున్నానంటే నాకు తెలిసిందే కరెక్ట్. ఇంకొక ఆయన ఫోన్ చేసి ఏం చెప్పారు అని అంటే అది కాదు బ్రదర్, ఇశ్రాయేలీలు కాదు, కయ్యూను అతడేమో లోక సంబంధి, సేతు కుమారులేమో దేవుని కుమారులు, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే నెఫీలీలు పుట్టారు అన్నారు. కయ్యూను మనిషే, సేతు కూడా మనిషే. అప్పుడు మనిషికి పుట్టిన వాళ్ళు మనుషులే అవుతారు. కాబట్టి అక్కడ అది థియరీ కరెక్ట్ కాదు. అసలు నెఫీలీలు ఎందుకు పుట్టారు అని తెలుసుకోవాలి అని అంటే అది ఏం జరిగింది అని అంటే ఆల్రెడీ వీళ్ళు పడిపోయారు. పరలోకంలో ఉన్న దేవదూతలు పడిపోయారు. పడిపోయిన తర్వాత ఏదెను వనంలోకి సాతాను ఎంటర్ అయి ఆదాముని అవ్వని వాళ్ళని పాపంలోకి నడిపించి వాళ్ళని దేవుని నుంచి దూరం చేశారు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అని అంటే సాతాను యొక్క అంతాన్ని ప్రిడిక్ట్ చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. అంటే దాని అర్థం ఏంటంటే సాతాను సాతాను యొక్క అంతం ఎలా ఉండబోతుంది అని అంటే స్త్రీ నుండి ఒక కుమారుడు వస్తాడు. ఆ కుమారుడు సాతాను యొక్క తల చిత్త కొడతాడు. సో స్త్రీ నుండి కుమారుడు రాకుండా సాతాను ఆపాడు అనుకోండి, అప్పుడు సాతాను తల చిత్త కొట్టేవాళ్ళు ఉండరు. అందుకని సాతాను ఏం చేశాడంటే అసలు స్త్రీలను టార్గెట్ చేసి మనుష్య కుమార్తెల దగ్గరికి తన యొక్క దూతల్ని పంపించి పిల్లల్ని పుట్టించేలాగా చేశాడు. అప్పుడు పుట్టిన వాళ్ళు ఏమవుతారు అని అంటే నెఫీలీలు. వాళ్ళల్లో మానవ పోలిక ఉండదు, వాళ్ళు స్త్రీ కనిన కుమారుడు అవడు. అప్పుడు సాతాను యొక్క పొజిషన్ కాపాడబడిద్ది. అది ఫస్ట్ రీజన్. సాతాను అలా ప్లాన్ చేశాడు. అందుకోసమే ఈ కార్యం చేయటం స్టార్ట్ చేశాడు. అయితే ఇక్కడ స్త్రీ సంతానం ఉంది, సర్ప సంతానం ఉంది. ఈ నెఫీలీ జాతి దానికి సంబంధించింది. అయితే ఇప్పుడు ప్రవచనం ఎలా నెరవేరుతుంది అని అంటే మనము తెలుగు బైబిల్ చదివితే మనకు అసలు ఇది అర్థం కాదు. కానీ హీబ్రూ భాషలో ఈ పదాలు చదివామనుకోండి మనకు చాలా బాగా బైబిల్ అర్థమవుతుంది. బైబిల్ ఏం అర్థమవుతుంది అని అంటే ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం ఉంది కదా, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా
భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అని తెలుగులో ఉంది. కానీ ఇదే వచనం మీరు హీబ్రూ భాషలో గనక చదివారు అనుకోండి, అది ఎలా ఉంటుంది అని అంటే, చదువుతాను చూడండి. దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలంగా భూమి హమాసుతో నిండి ఉన్నది. హమాస్ అంటే తెలుసుగా, హీబ్రూ భాషలో ఆ పదం ఉంది. హీబ్రూ భాషలో ఏముంది అని అంటే, దేవుడు నోవాహుతో ఏం చెప్పాడంటే, సమస్త శరీరుల మూలముగా భూమి హమాసుతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అనుంది. హమాస్ అంటే ఇప్పుడు మనం గాజాలో చూస్తున్న ఒక తీవ్రవాద సంస్థ. ఈ గాజాలో ఉన్న తీవ్రవాద సంస్థని భారతదేశ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళని తీవ్రవాదులుగా ఇప్పటి వరకు పరిగణించలేదు. భారతదేశం యొక్క దృష్టిలో హమాస్ వాళ్ళు తీవ్రవాదులు కాదు. భారతదేశం దృష్టిలో వాళ్ళు తమ ల్యాండ్ కోసం పోరాడుతున్నారు, తమ పాలస్తీనా కోసం పోరాడుతున్నారు అని అన్నారు. మొన్న ఫిబ్రవరి 5వ తారీఖున పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో, అంటే కాశ్మీర్ అనేది 2 భాగాలుగా ఉంది, కొంత భాగమేమో పాకిస్తాన్ వాడు ఆక్యుపై చేసి ఉన్నాడు. ఫిబ్రవరి 5వ తారీఖున హమాస్ నుంచి ఒక మెయిన్ లీడర్ కాశ్మీర్కి వచ్చాడు. కాశ్మీర్లో పాకిస్తాన్ యొక్క తీవ్రవాదులు అందరూ అక్కడ గ్యాదర్ అయ్యారు. అందులో వాళ్ళు చాలా ప్లాన్ చేశారు. ఆ విషయం ఇండియన్ గవర్నమెంట్కి తెలిసింది. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ఇది తీవ్రవాద సంస్థ అని డిక్లేర్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇండియా మీద కూడా అటాక్ చేయడానికి ప్లాన్ చేయబోతున్నారు. ఈ హమాస్ అనే పేరు వింటే మనకేం అర్థమైద్ది అని అంటే, వాళ్ళు బలాత్కారులు. వాళ్ళ ద్వారా భూమి ఆ టైంలో బలాత్కారంతో నిండి ఉన్నది. అయితే ఈ హమాస్ వాళ్ళు నెఫీలీలు కాదు, కానీ అప్పట్లో నెఫీలీలను ఏమని పిలిచారు అంటే హమాస్, బలాత్కారం, హమాస్ అని పిలిచారు. ఇప్పుడు విచిత్రమైన విషయం, ఒక భయంకరమైన విషయం ఏంటి అని అంటే, జలప్రళయాన్ని దేవుడు ఎందుకు తీసుకొని వచ్చాడు అని అంటే, ఈ విచిత్రమైన జాతి, ఈ నెఫీలీ జాతితో భూమి నింపబడి ఉంది. దేవుని పోలిక, దేవుని స్వరూపం ఇక మనుషుల్లో లేదు. ఒక్క నోవాహు ఫ్యామిలీలో మాత్రమే దేవుని పోలిక, దేవుని స్వరూపం ఉంది. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే జలప్రళయాన్ని రప్పించాడు. జలప్రళయంలో ఏం జరిగింది అని అంటే, నెఫీలీలు ఇందాక చెప్పాను కదా, వాళ్ళల్లో 4 రకాల క్యాడర్స్ ఉన్నారు. రెఫాయీలు, జూమీములు, ఎమీలు, అనాకు వంశస్థులు. దేవుడు ఏం చేశాడు అని అంటే, జలప్రళయాన్ని రప్పించి ఈ పక్షులు, జంతువులు, భూమి మీద ఉన్న ఆ నెఫీలీ జాతి మొత్తాన్ని తుడిచేశాడు. తుడిచేస్తుంటే ఈ నెఫీలీల్లో కొంతమంది ఏం చేశారు అని అంటే యాంఫీబియన్స్ అయ్యారు. యాంఫీబియన్స్ అంటే ఏంటంటే, కొన్ని జంతువులు భూమి మీద నివసించగలుగుతాయి, నీళ్ళల్లోనే నివసించగలుగుతాయి. ఉదాహరణకి ఫ్రాగ్స్, కప్పలు. వీళ్ళు ఏం చేశారు అని అంటే, వీళ్ళు అలా ట్రైనప్ చేసుకుని నెఫీలీ జాతి మొత్తం అంతమవుతున్నప్పుడు రెఫాయీల్లో కొంతమంది, అనాకీయుల్లో కొంతమంది, ఈ జైంట్స్కి సంబంధించిన వాళ్ళు నీటిలో ఉండిపోయి నీటిలో నుంచి ఆక్సిజన్ తీసుకుని వాళ్ళు యాంఫీబియన్స్గా మారి కొంతమంది జలప్రళయాన్ని స్కిప్ అయిపోయారు. జలప్రళయాన్ని దాటి వచ్చేసారు. అంటే సంవత్సరం పాటు భూమి మీద నీళ్లు ఉన్నాయి. ఆ సంవత్సరం పాటు భూమి మీద ఉన్న నీళ్ళకి సమస్త శరీరులు చనిపోవాలి. అసలు జలప్రళయాన్ని పంపించిందే వీళ్ళ కోసం. కానీ వీళ్ళల్లో కొంతమంది ఏమయ్యారు అని అంటే యాంఫీబియన్స్ అయిపోయి వీళ్ళు దాన్ని ఎస్కేప్ అయిపోయి, జలప్రళయాన్ని ఎస్కేప్ అయిపోయి బయటకు వచ్చారు. ఆ పాపం చేసిన దేవదూతల్ని దేవుడు బంధించి కట్టిక చీకట్లో నిత్య పాశములతో బంధించేశాడు. లేకపోతే ఆ దేవదూతలు ఇప్పుడు కూడా భూమి మీదకి వచ్చి ఇప్పుడు కూడా స్త్రీలను పెళ్లి చేసుకుంటే నెఫీలీలు పడతారు. కానీ ఈ అనాకు వంశపు వాళ్ళు, అలాగే ఈ రెఫాయీలు, వీళ్ళల్లో కొంతమంది యాంఫీబియన్స్గా మారిపోయి జలప్రళయాన్ని స్కిప్ చేసేసారు. జలప్రళయం నుంచి బయటకు వచ్చారు.
ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు జలప్రళయాన్ని ఎస్కేప్ అయ్యి వచ్చారు. వీళ్ళు వచ్చి ఇశ్రాయేలీల్ని అటాక్ చేయటం స్టార్ట్ చేశారు. ఇశ్రాయేలీల్ని అటాక్ చేయటం ఎలా అటాక్ చేశారు అని అంటే, ఇప్పుడు ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. అది రెడీ అయిందా? ఈ పైన వేయగలుగుతావా? ఆ పిక్చర్ వస్తుందా? మీకు ఒక పిక్చర్ చూపిస్తాం చూడండి. ఆ పిక్చర్ చూడబోయే ముందు మీకు ఒక చిన్న ఇన్సిడెంట్స్ చెప్తాను, వినండి. అవుతుందా? అది ఏదన్నా క్లాత్ ఉందా? వైట్ క్లాత్. ట్రంప్ వచ్చాడు. ఈ ట్రంప్ వచ్చి హమాస్ తోటి ఇశ్రాయేలీలతోటి మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఎందుకో ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి రష్యాతోటి ఉక్రెయిన్ తోటి మాట్లాడుతున్నాడు. పాలస్తీనా వాళ్ళతోటి, హమాస్ వాళ్ళతోటి, ఇజ్రాయెల్ వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు. పీస్ 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 అంటున్నాడు. అంటే సమాధానం సమాధానం సమాధానం. సంఘం ఎత్తబడబోయే ముందు ఈ పదం ఎక్కువగా వినబడింది, సమాధానం సమాధానం అని. లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అని అనుకున్నప్పుడు గర్భిణీ స్త్రీకి హఠాత్తుగా ప్రసవ వేదన వచ్చినట్టు సడన్గా అలా జరిగిద్దంట. 7 ఏళ్ల శ్రమల కాలం అప్పుడు బ్రేక్అవుట్ అవుతుంది. ట్రంప్ వచ్చి పీస్ 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 అంటున్నాడు, యుద్ధాలు ఆపటానికి ట్రై చేస్తున్నాడు. గాజా వాళ్ళకి ఏం చెప్పాడు అని అంటే, మీ దగ్గర ఉన్న హమాస్ వాళ్ళకి, మీ దగ్గర ఉన్న ఆ ఇశ్రాయేలు బందీలని మీరు అప్పగించాలి, అప్పగించకపోతే నరకం చూపిస్తాను అని అన్నాడు. అందుకని వాళ్ళు ఏం చేశారు అంటే ఇమీడియట్గా అప్పగించడం స్టార్ట్ చేశారు. దానికి బదులుగా గాజాలో ఉన్న కొంతమంది తీవ్రవాదుల్ని ఇశ్రాయేలీలు అరెస్ట్ చేస్తే వాళ్ళని ఇశ్రాయేలీలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంది. ఇలా అప్పగించే టైంలో వాళ్ళు ఏం చేశారు అని అంటే, గాజా వాళ్ళు, ఆ తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు ఒక స్టేజ్ వేసారు. ఇట్లాంటిది ఇంత ఉంటుంది ఆ స్టేజ్. ఆ స్టేజ్కి వెనకాల ఒక బ్యానర్ కట్టారు. ఆ తర్వాత ఇలా మైక్ పట్టుకున్నారు. ఇశ్రాయేలు బందీల్ని ఒక్కొక్కళ్ళని, ఒక ముగ్గురునో ఏమో తీసుకొచ్చారు. హమాస్ వాళ్ళందరూ వాళ్ళు మాస్క్లు వేసుకున్నారు, AK-47 గన్స్ పట్టుకున్నారు. వాళ్ళు పెద్దగా అరుస్తా కేకలు పెడతా ఇశ్రాయేలు వాళ్ళను ఫోటో తీస్తున్నారు. సో వెనకాల ఒక బ్యానర్ పెట్టారు. ఆ బ్యానరు కనబడుతుంది, దాని మీద కొన్ని రాశారు. అదంతా చూస్తూ ఉండగా హమాస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు బందీల్ని ఒక్కొక్కళ్ళని రిలీజ్ చేస్తున్నారు స్టేజ్ మీద. వాళ్ళు వెనకాల పెట్టిన బ్యానర్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఆ పిక్చర్ చూడాలి, లేకపోతే మీ ఫోన్స్లో చూస్తారా? మీ ఫోన్లో తర్వాత చూడండి. అందులో ఏముంటుంది అని అంటే, వాళ్ళు వెనకాల ఏం బ్యానర్ పెట్టారంటే ఒక ఫోటో పెట్టారు. నేను నా ఫోన్లో చూపిస్తున్నా, మీకు కనబడదాం. పెట్టగలుగుతారా? పైన చూడండి. ఇట్లా పట్టుకోమ్మా. ఇక్కడ గుప్పిలు బిగించారు. కొంచెం అటు జరపమ్మా. గుప్పిలు బిగించారు. పిక్చర్ క్లియర్గా రాలేదు, అది గుప్పిలి. ఇంకో పిక్చర్ ఉంది, ఏమన్నా చూస్తారా? ఒక పిక్చర్ అక్కడ గుప్పిలు బిగించారు. దానికి ఎన్ని వేళ్ళు ఉన్నాయో లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 వేళ్ళు మొత్తం ఆ గుప్పిలకు ఉన్నాయి. అక్కడ ఇంగ్లీష్లో కొన్ని పదాలు రాసి ఉంటాయి, ఒకసారి చదవండి. అది కూడా చూపించమ్మా. We are the flood, the wars next day అని ఉంది చూడండి. చాలే, ఇప్పుడు లైట్ లేని ఫింగర్స్ చూపిస్తే ఆ పిక్చర్ మనకి, ఆ పిక్చర్ మీకు ఫోన్లో ఉంటుంది చూడండి. తర్వాత జస్ట్ అర్థమైంది కదా. వాళ్ళు ఎడం చెయ్యి గుప్పులు ఇలా పెడతారు, ఫింగర్స్ ఏమో మనకు 5 ఉంటాయి, వాళ్ళు ఎన్ని చూపిస్తున్నారు? 6
ఫింగర్స్ చూపిస్తున్నారు. వాళ్ళు ఏం రాస్తున్నారు అంటే వీఆర్ ద ఫ్లడ్, మేమే జలప్రళయం అంటున్నారు. ఫ్లడ్ అంటే ఏంటి? ఫ్లడ్ అంటే ఏంటి? ప్రవాహం, ప్రవాహ జలములు, జలప్రళయం, నోవాహు దినాలు. 6 వేళ్ళు కలిగిన హమాస్ ఎప్పుడున్నారు అని అంటే నోవాహు దినాల్లో ఉన్నారు. మీకు అర్థమైందా? హమాస్ అనే పదం ఎక్కడొచ్చింది? నోవాహు ఫ్లడ్ దగ్గర వచ్చింది. 6 వేళ్ళు ఎక్కడొచ్చినాయి? 6 వేళ్ళు ఎక్కడొచ్చినాయి? నెఫీలి, హమాస్, బలాత్కారం అక్కడ వచ్చింది. ఫ్లడ్ ఎక్కడొచ్చింది? అక్కడ వచ్చింది. నోవాహు దినాలు అని అంటే మనం హమాస్ను చూస్తున్నాం, ఫ్లడ్ని చూస్తున్నాం, మనము 6 వేళ్ళు కలిగిన ఒక సింబల్ని చూస్తున్నాం. అరే 6 వేళ్ళు ఎందుకు పెట్టారు మీరు? 6 వేళ్ళు మీరు ఎందుకు పెట్టారు? పైగా ఎక్కడ పెట్టారో తెలుసా? ఇశ్రాయేలీయుల్ని అప్పగించేటప్పుడు వీఆర్ ద ఫ్లడ్ అని చెప్పుకుంటున్నారు. 6 వేళ్ళు కలిగిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం, దయచేసి మీ బైబిల్ 21వ అధ్యాయం 16వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు రెఫాయీల సంతతి వాడగు ఇష్బియోనోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈట 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. ఈడెవరు అనంటే రెఫాయీయుడు. ఈడేమంటున్నాడు అనంటే అండర్లైన్ చేసుకోండి, నేను దావీదును చంపెదను, నేను దావీదును చంపేదని. ఎవరు చంపుతున్నాడు? రెఫాయీయుడు. ఆడు అంటున్నాడు, ఆడు చంపలా. మీకు అర్థమైందా? వాడు దావీదుని చంపలా, వాడు అంటున్నాడు, వాడు ప్రొనౌన్స్ చేస్తున్నాడు, నేను దావీదును చంపేదను. మనిషి కాదు అంటుంది, ఒక రెఫాయీయుడు. తర్వాత 18వ వచనం. అటు తర్వాత ఫిలిస్తీయులతో, ఇప్పుడున్న గాజా ఉంది చూడండి, ఆ ల్యాండే ఫిలిస్తీయా. అటు తర్వాత ఫిలిస్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధము జరగగా హూషాతీయుడైన సిబ్బేకై రెఫాయీయుల సంతతి వాడగు సపును చంపెను అని రాయబడింది. తర్వాత ఇప్పుడు 20వ వచనం దగ్గరికి రండి. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి ఒకడు ఉండెను. ఒక్కొక్క చేతికి 6 వేళ్ళును 24 వేళ్ళు అతనికి ఉండెను. అతడు రెఫాయీల సంతతి వాడు. అతడు ఇశ్రాయేలీలను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతన్ని చంపెను అని రాయబడింది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రెఫాయీలు 6 వేళ్ళు కలిగిన ఈ మనుషులు, దే ఆర్ అటాకింగ్ ద ఫ్యామిలీ ఆఫ్ డేవిడ్. వాళ్ళు ఏమంటున్నారంటే, నేను దావీదును చంపెదను. దావీదు సంతతి వాళ్ళు వాళ్ళని లేపటం స్టార్ట్ చేశారు. మీకు అర్థమైందా? ఇది హిస్టరీ. జలప్రళయం ద్వారా దేవుడు నెఫీలీని తుడిచేద్దాం అనుకుంటే వాళ్ళు యాంఫీబియన్స్గా మారి వాళ్ళు జలప్రళయాన్ని స్కిప్ చేసుకుని బయటకు వస్తే దేవుడు ఇశ్రాయేలీలను వాడి వాళ్ళని భూమి మీద లేకుండా తుడిచేశాడు. ఇప్పుడు రెఫాయీలు, జూమీయులు, ఏమీయులు, లేకపోతే అనాకు వంశపు వారు ఇప్పుడు లేరు. ఎందుకు లేరో తెలుసా? వాళ్ళని దావీదు టైం వచ్చేసరికి దావీదు లాస్ట్గా క్లియర్ చేశాడు వాళ్ళని. ఇంకా దావీదు తరం దగ్గర కరెక్ట్గా దావీదు టైంలో దావీదు దగ్గర ఉన్న టీం ఒక మంచి ఎన్కౌంటర్ టీం వాళ్ళు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? జలప్రళయం దగ్గర దేవుడు తుడిచేయాలని అనుకున్న వాళ్ళని సౌల్ని దేవుడు ఎందుకు వద్దన్నాడో తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం లేదు అని సౌల్ని సింహాసనం నుంచి ఎందుకు తోసేసాడో తెలుసా? అతడు చేసిన మిస్టేక్ ఏంటంటే, అతడు ఈ 6 వేళ్ళు కలిగిన అనాకు వంశపు వాళ్ళని వీళ్ళని తుడిచేయటంలో ఫెయిల్ అయిపోతున్నాడు. సౌలు రాజీ పడిపోతున్నాడు. ఎందుకంటే ఆర్మీలో ఇలాంటి వాళ్ళు ఉంటే అతడు ఏ యుద్ధమైనా గెలుస్తాడు అనే ఒక దుర్బుద్ధి సౌలుకు పుట్టింది. అలాంటి ఇప్పుడు ఫిలిస్తీయులు గాతు వాడైన గొలియాతుని ఎందుకు పెట్టుకున్నారు? యుద్ధం జయించాలి అని.
అలాంటి వాళ్ళని సౌలు ఏం చేస్తున్నాడంటే తన ఆర్మీలో రిక్రూట్ చేసుకోవటం స్టార్ట్ చేశాడు. కానీ దావీదు అలా చేయలే. దావీదు టీం ఏం చేశారంటే, ఈ రెఫాయీలు వీళ్ళు అసలు అనుకుంటున్నారు, వాళ్ళలో ఒక్కొక్కడు ఏమంటున్నాడు అంటే, నేను దావీదును చంపుతా. హమాస్ 6 వేళ్ళు కలిగిన వీళ్ళు, నేను దావీదుని. ఇశ్రాయేలు ఫ్లాగ్ మీద స్టార్ ఉంటుంది. ఆ స్టార్ దేనికి గుర్తో తెలుసా? స్టార్ ఆఫ్ డేవిడ్ అంటారు. ఇశ్రాయేలు అని అంటే డేవిడ్. హమాస్ ఏం చేయాలనుకుంటుంది అని అంటే డేవిడ్ని చంపాలనుకుంటుంది. లాస్ట్ డేస్లో ఒక విచిత్రమైన, అద్భుతమైన, ఆశీర్వాదకరమైన, భయంకరమైన, నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే, ఈ హమాస్ని, ఈ గాజా ప్రాంతంలో ఉన్న వీళ్ళని, అంటే అనాకు వంశపు వాళ్ళని దావీదు తుడిచేశాడు, వాళ్ళ టీం తుడిచేసింది. కానీ గాజాలో ఉన్న ఈ జాతిని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇశ్రాయేల్ దేశంలో తుడిచేయలా. యాక్చువల్గా మోషే చనిపోయిన తర్వాత యెహోషువ లీడర్షిప్ తీసుకున్నాడు. యెహోషువ వచ్చి ఏం చేయాలి అని అంటే, ఇప్పుడున్న ఈ గాజా స్ట్రిప్ మొత్తాన్ని అప్పుడే క్లియర్ చేసేసి అక్కడ ఇశ్రాయేలీలను పెట్టి ఉండాల్సింది. వీళ్ళు అప్పటి నుంచి క్లియర్ చేయాల. ఈవెన్ దావీదు కూడా అందరినీ క్లియర్ చేయాల. అంటే అనాకు వంశపు వాళ్ళని, జైన్స్ని, నెఫీలీల్ని, వాళ్ళని క్లియర్ చేశాడు. కానీ మనుషులు మాత్రం ఇంకా స్టిల్ అక్కడ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే, రెఫాయీలు అంటే అంత ఎత్తోళ్ళు, వాళ్ళు ఇప్పుడు లేరు. అనాకు వంశపు వాళ్ళు అంటే అంత ఎత్తున ఉంటారు, వాళ్ళకి 6 వేళ్ళు ఉంటాయి, వాళ్ళు ఇప్పుడు లేరు. జూమీయులు, ఎమీయులు, జూజీయులు, ఎమీయులు వీళ్ళు లేరు. కానీ ఇప్పుడు మనం ఏం చూస్తున్నామో తెలుసా? ఆ స్పిరిట్స్ను మనం చూస్తున్నాం. ఇదంతా ఆత్మలో జరుగుతుంది, ఇదంతా స్పిరిట్స్లో జరుగుతుంది. మీకేం అర్థం కాదు, కానీ పరలోకం మొత్తం చూస్తుంది. ఇది నోవాహు దినాలు అని అంటుంది. దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ నోవా. అయితే నోవాహు దినాల్లో జరిగే విచిత్రమైన విషయం, క్రైస్తవులకి ఏం జరిగిద్ది అని అంటే, క్రైస్తవులు తింటారు, క్రైస్తవులు తాగుతారు, క్రైస్తవులు పెళ్లి చేసుకుంటారు, క్రైస్తవులు పెళ్ళికి ఇచ్చుకుంటూ ఉంటారు. జలప్రళయం వచ్చిద్ది, వాళ్ళు ఎరుగకు యుండిరి అని రాయబడింది. అంటే చాలామందికి తెలీదు, చాలామందికి ఈ విషయాలు తెలియదు. ఈ ప్రవచనాలు నెరవేరుతాయి అనే విషయం చాలామందికి తెలియదు. మనం ఎక్కడ ఉన్నాము అని అంటే నోవాహు దినాల్లో ఉన్నాం. ఈ దినాలు అయిపోయిన తర్వాత 2వ రాకడ వచ్చింది. ఆ 2వ రాకడ కంటే ముందు సంఘం ఎత్తబడిద్ది. ఎలా ఎత్తబడిద్ది? ఇందాక మనం స్టార్ట్ చేసిన వచనం దగ్గరికి వస్తాము. మత్తయి సువార్త 25వ అధ్యాయం 37వ వచనం దగ్గర నుండి ఇక్కడే మనం ప్రారంభించాము. ఈ వచనాలు చదివి మనం ముగించుకుందాం. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగునే మనుష్య కుమారుని రాకడ ఉండును అని చెప్పి దాని కంటిన్యూషన్లో ఏం చెప్తారు అని అంటే, ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. అంటే అర్థం ఏంటి? 2 పొలంలో ఉంటారు. ఒకడిని ప్రభు తీసుకెళ్తాడు, ఒకడు ఉంటాడంట. తర్వాత 2 స్త్రీలు తిరగలు విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. అంటే 2 స్త్రీలు మిక్సీ చేస్తూ ఉంటారు. తల్లి కుమార్తె అయి ఉండవచ్చు, మిక్సీ చేస్తూ ఉండవచ్చు. ఒకళ్ళు తీసుకెళ్ళిపోబడతారు, అంటే ర్యాప్చర్ అవుతుంది, ఒకళ్ళు విడవబడతారు. దాని తర్వాత, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా నుండటం అంటే ఏంటంటే నిద్రపోకుండా ఆకాశం వైపు చూడటం కాదు, ప్రవచనాల్ని తెలుసుకోవటం. ఎస్, ఇది నెరవేరింది, ఇది నెరవేరింది, ఇది నెరవేరింది అని. నోవాహు దినాల్లోకి మనం వచ్చేసాం. ఇది 2 విధాలుగా ఫుల్ఫిల్ అవుతుంది. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదొక వైపున పనిచేస్తూ ఉంటుంటే, హమాస్ 6 వేళ్ళు, వీఆర్ ద ఫ్లడ్, మేమే జలప్రళయం అని చెబుతున్నారు. మేమే జలప్రళయం అంటే ఏంటి? వాళ్ళు దేవుణ్ణి ఎక్కిరిస్తున్నారు. ఆ స్పిరిట్స్ దేవుణ్ణి వెక్కిరిస్తున్నాయి. ఎలా వెక్కిరిస్తున్నాయి? నువ్వు మమ్మల్ని చంపాలని జలప్రళయం పంపించావు, కానీ మేము జలప్రళయాన్ని ఎస్కేప్ అయిపోయాము. ఇప్పుడు మేము నీ బిడ్డల్ని,
దావీదుని మేము చంపుతున్నాము వాళ్ళు అంటున్నారు. ఆ స్పిరిట్స్ అయ్యే చదువుతున్నాయి. హమాస్ అనేది ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంది. 6 వేళ్ళు కలిగిన ప్రజలు ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్నారు. జలప్రళయం ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంది. హమాస్ ఇప్పుడు వచ్చింది. ఈ హమాస్ వాళ్ళకే 6 వేళ్ళ కలిగిన సింబల్ పెట్టుకున్నారు వాళ్ళు. వీఆర్ ద ఫ్లడ్ అని వాళ్ళు చెబుతున్నారు. ఇవన్నీ ఆ స్పిరిట్స్, ఆ ఏరియాలో ఉన్న స్పిరిట్స్ దేవుణ్ణి వెక్కిరిస్తున్నాయి, దేవుడికి ఛాలెంజ్ విసురుతా ఉన్నాయి. మేము ఫ్లడ్ని ఎస్కేప్ అయిపోయి వీఆర్ ద ఫ్లడ్. అది ఎందుకు రాశారండి? అది నీకేం పని అది రాయటానికి? ఇప్పుడు రాయటానికి ఎందుకు రాసావు నువ్వు? అది ఆ పదం వీఆర్ ద ఫ్లడ్ ఎప్పుడో నోవాహు జలప్రళయం. వాళ్ళు ఫ్లడ్ అనే మాటని ఎందుకు వాడుతున్నారు? వాళ్ళు ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం పేరు అల్ అక్సా ఫ్లడ్. అల్ అక్సా ఫ్లడ్ అంటే ఇశ్రాయేలీలు మందిరం కట్టబోతున్నారు. ఇశ్రాయేలీలు మందిరం కట్టకుండా మేము ఆపుతాం, ఇది ఒక ఫ్లడ్. ఇశ్రాయేలీలకి ఎర్రని పేయిలు దొరికినాయి. ఆ ఎర్రని పేయిలు వాళ్ళు వధిస్తారేమో. వాళ్ళు ఆ ఎర్రని పేయిలు వధిస్తే వాళ్ళు డెఫినెట్గా మందిరాన్ని కడతారు. కాబట్టి వీఆర్ ద ఫ్లడ్, మేము ఆపుతాము. స్త్రీ సంతానాన్ని మేము నాశనం చేస్తాం. వీ విల్ కిల్ డేవిడ్, మేము దావీదుని చంపుతాము. నోవాహు దినాలు ఇప్పుడు మన కాలంలో నెరవేరుతా ఉన్నాయి. మనం ఎరుగక ఉన్నాము అనుకోండి, మనకు తెలియట్లా, ప్రవచనాలు మనకేం అర్థం కావట్లా. మనకు అర్థం కావట్లేదు అని అంటే మనం ఏం చేస్తామంటే మనం తింటాం, తర్వాత తాగుతాం, పెళ్లి చేసుకుంటే ఒకటి చాలు, ఒక పెళ్లి చాలు, తర్వాత పెళ్ళికి ఇచ్చుకుంటూ ఉంటారు, పొలాలు నాటుకుంటూ ఉంటారు, ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు విషయం ఏంటంటే ఎరుగకయుండిరి. ఇప్పుడు మనం ఇన్ని తెలుసుకున్న తర్వాత కూడా భయం భక్తి చేయకులేదు అనుకోండి, భక్తి లేదు అని అనుకోండి. మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఇశ్రాయేలీలు వాళ్ళు అందరికంటే ఎక్కువ జ్ఞానవంతులు. ఎలా చెప్తున్నావు అని మీరు నన్ను అడగొచ్చు. భూమి మీద వాళ్ళకు వచ్చిన నోబెల్ ప్రైజెస్ ఇంకెవరికి రావు. వాళ్ళ మెడికల్ టెక్నాలజీ వాళ్ళది హయ్యెస్ట్, ఎలక్ట్రానిక్స్లో టెక్నాలజీ వాళ్ళది హయ్యెస్ట్, అగ్రికల్చరల్లో టెక్నాలజీ వాళ్ళది హయ్యెస్ట్. విషయం ఏంటి అని అంటే మీరు వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు సబ్బాతు రోజు వాళ్ళు టెక్స్ట్ బుక్స్ పట్టుకోరాళ్ళు. తెలుసా మీకు? సబ్బాతు రోజు వాళ్ళ ఉద్యోగం చేయరు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళా నేను. ఇశ్రాయేలు దేశం వెళ్తే సబ్బాతు రోజు మీకు రోడ్డు మీద ఒక్క షాపు కూడా ఓపెన్ ఉండదు. ఈవెన్ క్యాబ్ దొరకదండి మీకు. ఇశ్రాయేలు దేశంలో క్యాబ్ బుక్ చేసుకుందామని మీరు అనుకున్నారు అనుకోండి, మీరు వేరే దేశం నుంచి వెళ్ళారు, మీరు క్యాబ్ బుక్ చేసుకుందామన్నా వాళ్ళకు ఇశ్రాయేలీలు క్యాబ్ డ్రైవర్ కూడా ఉండడు. ఒక షాప్ ఓపెన్ ఉండదు మీకు, ఒక బిస్కెట్ ప్యాకెట్ దొరకదు, ఒక వాటర్ బాటిల్ కొనలేరు మీరు. సబ్బాతు రోజు అన్నీ క్లోజ్, స్కూల్స్ క్లోజ్, కాలేజెస్ క్లోజ్, ఆఫీసెస్ క్లోజ్, మొత్తం క్లోజ్ చేసుకుని ఉంటారు. మరి ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళు తమ లేఖనాలను చదువుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ జనాంగం చూస్తే చాలా తక్కువ జనాంగం, నాలెడ్జ్ ఏమో అంత ఎక్కువ ఉంటుంది. కానీ క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? మీరు పాపం చేయరు, బిజీగా ఉంటారు. డబ్బులు సంపాదించడంలో బిజీ, పని చేసుకోవటంలో బిజీ, చదువుకోవటంలో బిజీ, వృత్తి చేసుకోవటంలో బిజీ. మీకు టైం ఉండదు. ఎందుకంటే యూ కాంట్ స్పెండ్ యువర్ టైం విత్ యువర్ గాడ్. మిమ్మల్ని సాతాను ఏం చేయాల్సిన అవసరంలా, పాపంలోకి మిమ్మల్ని నడిపించాల్సిన అవసరంలా. జస్ట్ మిమ్మల్ని కొన్ని రోజులు బిజీ పెడితే మీ ఆత్మ ఆరిపోయిద్ది, మీ దేవునికి మీకు కనెక్షన్ కట్ అయ్యిద్ది, సడన్గా బోర మోగిద్ది, మీరు ఎత్తబడరు. ఎందుకు అని అంటే ఎత్తబడే ఆత్మీయ స్థితి మనలో ఉండదు. ఇప్పుడు మనం ఇవన్నీ తెలుసుకున్నా నేను వెళ్ళిపోయి సువార్త ప్రకటించు అని అంటే ఏబిసిడీలు ఏం చెప్తాను? ఇంకా నేను ఆల్రెడీ టైం అయిపోయింది. ఇన్ని ప్రవచనాలు నెరవేరుతూ ఉంటుంటే నేను చూస్తూ ఉంటామే, ఏడన్నా జనం నశించిపోతూ ఉంటాను. అయిపోయింది. ఇంకా సువార్త ప్రకటించే టైం కూడా లేదు. ఒక పాస్టర్ గారి దగ్గరికి మేము వెళ్ళి, సార్ మీ చర్చిలో ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటాం, అవకాశం ఇవ్వండి అని అంటే, దేని గురించి పెట్టుకుంటారు అని అన్నారు. 2వ రాకడ గురించి చెప్తామండి అని అన్నాం. ఆ పాస్టర్ గారు అన్నారు, ఈడ మొదటి రాకడే ఎవడికి తెలియదు, నువ్వు 2వ రాకడ గురించి చెబుతావా అన్న.
ఎక్కడ అది? హైదరాబాద్లో. ఇక్కడ హైదరాబాద్లో. మొదటి రాకడ గురించి ఇక చెప్పలేము, ఇంకా అయిపోయింది. ఇక నువ్వు మొదటి రాకడ గురించి ఇక చెప్పినా చెప్పకపోయినా ఇక టైం లేదు. అది వినేటందుకు జనాలు సిద్ధంగా ఉండొచ్చేమో కానీ చెప్పేటందుకు ఇప్పుడు ప్రవచనాలు నెరవేరుతూ ఉండగా అందరు నోర్లు మూతపడుతున్నాయి. ఇంకేముంది, ఇక షాక్లో ఉన్నారు. నోవాహు దినాల్లోకి మనం వెళ్ళాం. దేవుని బిడ్డ, సంఘం ఎత్తబడబోయే ముందు దేవుడు ఆఖరిగా ఏం చేయాలనుకుంటున్నాడంటే తన ఆత్మనే మన మీద కుమ్మరించాలి అని అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం